ఈ గింజలతో లక్ష్మీదేవిని పూజిస్తే దారిద్ర్యం పోయి అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలగాలని అందరూ కోరుకుంటారు. తమ సంపాదన పెరిగి ధనవంతులు అవ్వాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలి అంటే ఆమెని ప్రసన్నం చేసుకోవాలి. ఈరోజు మనం లక్ష్మీదేవికి ఇష్టమైన పూసల గురించి తెలుసుకుందాము. వీటితో అమ్మవారిని పూజిస్తే సంపద పెరుగుతుందని పండితులు చెబుతుంటారు. డబ్బు అందరికీ ముఖ్యమే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా డబ్బుతోనే నడుస్తోంది. ఏ పని చేయాలన్నా డబ్బు కావాల్సిందే. చివరికి రక్త సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడ్డాయంటే డబ్బుకున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది. అయితే డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ కొందరి దగ్గర మాత్రమే నిల్వ ఉంటుంది. అయితే సంపద పెరగాలన్నా దారిద్ర్యం పోవాలన్నా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలంటున్నారు పండితులు. పైన ఎర్రటి ఎరుపు, కింద నల్లటి నలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. గురువింద గింజల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తీగజాతికి చెందినది గురువింద గింజ. ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనవని చెబుతుంటారు. అంతేకాదు, ఆయుర్వేదంలో కూడా గురువింద గింజల గురించి ప్రస్తావన ఉంది. ఆయుర్వేదంలో ఈ గింజలలోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతుంటారు. గురువింద గింజలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు పండితులు. వీటిని పూజల్లో వినియోగిస్తారని చాలామందికి తెలియవు. ఒకప్పుడు వీటిని బంగారం కొలిచేందుకు ఉపయోగించే ఈ గింజలను లక్ష్మీదేవి స్వరూపంగాను భావించేవారు. ఈ గింజలను ప్రత్యేకంగా పూజించి ఎరుపు బట్టలో కుంకుమతో పాటు ఉంచి బీరువలో పెట్టుకుంటే ధనం అభివృద్ధి చెందుతుందట. లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖ సౌఖ్యాలు కలుగుతాయంటారు. ఈ గురువింద గింజలు చెడు నరదృష్టి, చెడు ప్రభావాలను తొలగించే గుణాలు ఉన్నాయట. సాధారణంగా గురువింద గింజలు అంటే పైన ఎర్రగా కింద నల్లగా ఉంటాయనే అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ గింజలే చాలామందికి తెలుసు. కానీ ఈ గింజలు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులలో కూడా ఉంటాయి. తెలుపు రంగు గింజలు కుజగ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శనిగ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలు గురుగ్రహ దోష నివారణకు, ఆకుపచ్చ గింజలు బుధగ్రహ దోష నివారణకు ఉపయోగపడతాయంట. గ్రహ దోషాలు ఉన్నవారు వీటిని ధరించాలని పండితుల మాట. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా గురు గింజల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.